హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. సో ఇవాళ నేను అమెజాన్లో ఏమేమి ఆపర్చునిటీస్ ఇంకా పెండింగ్ ఉన్నాయి ఆర్ ఇంకా యాక్టివ్గా ఉన్నాయి, హైరింగ్ జరుగుతుంది అన్న వాటి మీద అయితే వీడియో చేస్తున్నా. వన్ ఆఫ్ అ సబ్స్క్రైబర్ ఫ్రీక్వెంట్గా అడిగారు అనమాట కమెంట్ సెషన్లో, ఇప్పుడు ఏవైతే ఇంకా హైరింగ్లో ఉన్నాయో అవి పెట్టక్క ప్లీజ్ అని. సో బిఫోర్ ఫర్ ఇంటర్వ్యూ వీడియోస్ ఒక వీడియో అయితే ఇది నేను పోస్ట్ చేయాలనుకుంటున్నా. సో మేబీ ఇంకా అప్లై చేయని వాళ్ళు కొందరు ఎవరైనా ఉంటే అప్లై అయితే చేసుకుంటారని చెప్పి ఫస్ట్ మనం డౌట్స్ అయితే క్లియర్ చేసేద్దాం. లైక్ కమెంట్ సెషన్స్లో మీరు పెట్టిన డౌట్స్ అన్ని ఇప్పుడు నేను క్లియర్ చేసేస్తా. వీడియో అయితే కంప్లీట్గా చూడండి. సో దట్ నేను మధ్యలో ఇంకా స్క్రీనింగ్ దాని మీద కూడా క్వశ్చన్స్ అడిగారు అనమాట. స్క్రీనింగ్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏం అడుగుతారు ఏంటి అని. సో వాటి మీద కూడా అన్ని ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇప్పుడు క్లియర్ చేసేస్తాను మీకు. ఫస్ట్ వచ్చేసి జాబ్ అప్డేట్స్ చెప్పండి అక్క అన్నారు. లైక్ ఇంకా ఏవైనా యాక్టివ్లో ఉంటే చెప్పండి, అప్లై చేసుకోవాలి అన్నట్టు. సో అందుకే వీడియో అయితే నేను చేస్తున్నాను. రిజెక్ట్ అయిన వాళ్ళకు కూడా ఫీడ్బ్యాక్ మెయిల్ వస్తుందా అనేది ఒక డౌట్ అయితే ఉన్నింది కదా. అవును వస్తుందంట. కమెంట్ సెషన్లో క్లియర్గా మనకు ఒక సబ్స్క్రైబర్ అయితే పెట్టేశారు. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను అనమాట, నాకు కూడా అంత ఐడియా లేదు. సో నేను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మీకు ఆ ఫీడ్బ్యాక్ ఫామ్ ఎలా ఉంటుంది ఏంటి వీడియో అయితే చేద్దాం అనుకున్నాను. సో ఇప్పుడు తను కన్ఫర్మ్ అయితే చేసేసింది, లైక్ మనకు రిజెక్ట్ అయినా కూడా ఫీడ్బ్యాక్ మెయిల్ అయితే వస్తుందంట. సో నేను దాని మీద కూడా ఒక వీడియో అయితే చేస్తాను, లైక్ ఆ ఫీడ్బ్యాక్ ఫామ్ ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా అనేది. నెక్స్ట్ వచ్చేసి యాప్టిట్యూడ్ అంటే భయం అక్క అని అయితే పెట్టారు. ప్లీజ్ నాకు ఈ కమెంట్ అయితే ఎవరు పెట్టారో ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. నేనైతే జాబ్ రానప్పుడు మనం ఏదో ఒకటి ఇంకా ప్రిపేర్ అవ్వాలి కదా, గవర్నమెంట్ ఏదో అని. సో అప్పుడు నేను ఒక యూట్యూబ్ ఛానల్లో అయితే ఫాలో అవుతుండే. సో నేను మళ్ళీ దాన్ని ప్రమోషన్ అది ఇది అంటారు, సో అందుకని నేను ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. సో మీరు నన్ను ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్ అయ్యారంటే జస్ట్ నేను చూసిండే ఛానల్ అయితే మీకు సజెస్ట్ చేస్తారు. లైక్ ఎలా అంటే వాళ్ళు క్లియర్గా తెలుగులో చెప్తారు అనమాట, చాలా ఈజీగా చెప్తుంటారు మ్యాథ్స్ కానీ ఏదైనా. సో అందుకని నేను ఆ ఛానల్ అయితే మీకు సర్చ్ చేసి చెప్తాను. ఎందుకంటే నాకు సజెస్ట్ చేసింది ఇది మా బ్రదర్ అనమాట, ఆ ఛానల్ని. లైక్ ఈజీగా చెప్తారు చూడు అని. నేను అప్పట్లో నాకు కూడా కొంచెం అది ఈజీ అని అనిపించింది అనమాట. సో అందుకని ఒకసారి నేను మా బ్రదర్ని కాంటాక్ట్ అయ్యి ఆ కరెక్ట్గా ఛానల్ ఏదో తెలుసుకొని మరి మీకు హెల్ప్ చేస్తాను. ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. నా ఈమెయిల్ వచ్చేసి జాబ్ ఓపెనింగ్స్ విత్ హన్సిక 16. మీకు ఆల్రెడీ చాలా చోట్ల నేను పేస్ట్ చేసి పెట్టింటాను నా ఈమెయిల్ ఐడిది కూడా. సో మీకు తెలుస్తుంది, మీరు నన్ను కాంటాక్ట్ అయితే డైరెక్ట్గా నేను మీకు అది హెల్ప్ చేస్తాను. ఆ ఛానల్ లింక్ మీకు యూజ్ అవ్వచ్చు మేబీ. నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ మార్చ్ 8. ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్కి March 8న లైక్ ఒక ఫామ్ ఫిల్ అయితే చేయమని వచ్చిందంట. ఫర్ లైక్ మనకి కోర్స్ ప్లే ఉంటుంది కదా, మీకు కోర్స్ ప్లే ఫామ్ అయితే ఉంటుంది కదా, అది ఫిల్ చేయమని అయితే వచ్చిందంట. కానీ అది ఓపెన్ చేస్తుంటే అది ఓపెన్ అవ్వట్లేదు. సో ఎలా ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి? సో నీకు ఆ లింక్ పంపించిన వాళ్ళని కాంటాక్ట్ అవ్వు. హెచ్ఆర్ అయితే ఖచ్చితంగా పంపించుంటాడు కదా ఆ ఫామ్ అనేది ఫిల్ చేయమని చెప్పి నీకు. సో వాళ్ళని కాంటాక్ట్ అవ్వు. ఇంకేస్ ఫస్ట్ ఒకసారి విత్ లాగిన్ అని ట్రై చేసి ఆ తర్వాత అవ్వకపోతే హెచ్ఆర్ని అయితే కాంటాక్ట్ అవ్వు. నెక్స్ట్ వచ్చేసి స్క్రీనింగ్లో ఏం క్వశ్చన్స్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సపోర్ట్ ఆప్స్ ఉంటుంది, సపోర్ట్ ఆప్స్కి స్క్రీనింగ్ ఉంటుంది, స్క్రీనింగ్ తర్వాత ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూ. సో ఇలా ప్రాసెస్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత స్క్రీనింగ్ ఉంటుంది డిఫరెంట్ రోల్స్కి, స్క్రీనింగ్ తర్వాత ఆఫ్లైన్ ఇంటర్వ్యూ పిలుస్తారు. ఇది ప్రాసెస్. సో స్క్రీనింగ్లో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారంటే అక్కడ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చెక్ చేయడానికి ఇవైతే అడుగుతారు. ఫస్ట్ మీ ఇంట్రొడక్షన్ అడుగుతారు. ఇంట్రొడక్షన్ తర్వాత మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ దాని మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇన్ కేస్ లేకపోతే ఏదైనా టఫెస్ట్ సిచ్యువేషన్ అంటే ఏంటి, నీ లైఫ్లో ఏం జరిగింది అనే దాని మీద ఖచ్చితంగా క్వశ్చన్ అయితే అడుగుతారు. ఆ తర్వాత ఏదైనా ఒక 2 మినిట్స్లో ఏం జరిగింది నీ లైఫ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్ అడిగేసి దాన్ని నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఆ సిచ్యువేషన్లో ఉంటే ఎలా హ్యాండిల్ చేస్తావు ఏంటి అనే క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అంతే, ఇలా సింపుల్గా అయితే అడుగుతారు వాళ్ళు. ఇలా సింపుల్ క్వశ్చన్స్ అనమాట, ఇంతకు మించి ఇంకేం ఉండదు. ఆ సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్ అయిపోయిన తర్వాత ఇంకేం ఉండదు. ఆ తర్వాత ఇన్ కేస్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే వాళ్ళకి ఓకే అనిపించాయంటే వాళ్ళు నెక్స్ట్ రౌండ్కి మీకు కన్ఫర్మేషన్ మెయిల్ పంపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ అయితే ఎగ్జామ్, లేకపోతే ఇంటర్వ్యూ అయితే ఇంటర్వ్యూ.
సో ఇది మీరు అడిగిన డౌట్స్ అన్నీ. నెక్స్ట్ నేను చెప్పాను కదా వీడియో వచ్చేసి జస్ట్ ఏమేమి ఆపర్చునిటీస్ ఇంకా యాక్టివ్లో ఉన్నాయని. ప్రజెంట్ అయితే ఎస్పీఎస్ యాక్టివ్లో ఉంది, కంటెంట్ రివ్యూవర్ ఉంది, ఇంకోటి సీనియర్ అసోసియేట్ కాంప్లైన్స్ ప్రైమ్ వీడియో, అండ్ నెక్స్ట్ వచ్చేసి సపోర్ట్ ఆప్స్ అండ్ జిఓఐ. ఈ సపోర్ట్ ఆప్స్ అయితే ఇంకా హైరింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ ఇంకా చాలామంది నన్ను ఎలా అడుగుతున్నారు అంటే ఇక్కడ ఓపెనింగ్స్ 1 అని ఉంది కదా, 1 అనే ఉంటుందా అని. అది నాకు కూడా ఒక డౌట్ అయితే ఉండింది, లైక్ ఓన్లీ 1 ఓపెనింగ్ అని. 1 ఓపెనింగ్ అంటే ఇప్పుడు చాలా తక్కువ రోల్స్ ఉంటాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ అసోసియేట్, నేను కూడా చూసాను అనమాట. డిజిటల్ అసోసియేట్కి హైరింగ్ అనేది ఇద్దరు మాత్రమే హైరింగ్ అయ్యామన్నమాట. వాళ్ళు గ్రూప్స్గా డివైడ్ చేస్తారు. ఇప్పుడు ఇన్కేస్ ఆ గ్రూప్లో నుంచి ఎవరైనా క్విట్ అయిపోయారో డిఫరెంట్ రోల్కి షిఫ్ట్ అయిపోతే ఆ రోల్ అని వేకెంట్ అయిపోతుంది కదా. సో ఎవరైతే ఆల్రెడీ ఎగ్జామ్ రాసేసి ఇంటర్వ్యూ కోసం క్యూలో వెయిట్ చేస్తూ ఉంటారో అందులో నుంచి వాళ్ళు ఇద్దరిని పిక్ చేసుకొని ఇంటర్వ్యూస్ అనేవి షెడ్యూల్ చేస్తారు. వాళ్ళకి కావాల్సిన క్యాండిడేట్స్లో ఒక 10 మెంబర్స్ని అలా తీసుకొని ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు. వాళ్ళకి ఎవరైతే ఓకే అనిపిస్తారో ఆ ఒక్క వేకెంట్ ఉన్న 1 or 2 ప్లేసెస్ని వాళ్ళు ఫిల్ చేసుకుంటారు అంతే. అలా మరి ఇప్పుడు సపోర్ట్ ఆప్స్ అయితే 1 or 2 దాంట్లోకైతే కాదు, బల్క్గానే జరుగుతుంది సపోర్ట్ ఆప్స్. లైక్ మినిమం 30-40 హైరింగ్ అయితే జరుగుతుంది అనమాట. అంటే అది బల్క్ అని కాదు, బట్ వెన్ కంపేర్ టు 1 or 2 వేకెంట్ 30-40 ఈజ్ బెటర్ ఐ గెస్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేనైతే చెప్తున్నాను అంతే. సపోర్ట్ ఆప్స్కి 1 హైరింగ్ అయితే జరగదనమాట. నేను చాలా చోట్ల చూసిన అసలు బల్క్గా వస్తారనమాట వాక్-ఇన్ డ్రైవ్స్కి. లైక్ ఇంటర్వ్యూ కండక్ట్ ఆఫ్లైన్లో జరుగుతుంది వీటికి. చాలా మంది వస్తారు, బల్క్గానే జరుగుతుంది కొంచెం సపోర్ట్ ఆప్స్కి. ఇలా జిఓఏ కానీ కంటెంట్ రివ్యూర్ కూడా చాలా బల్క్గానే జరుగుతుంది. నేనైతే పర్సనల్గా చూసాను అనమాట. చాలా మంది అయితే వస్తారు కంటెంట్ రివ్యూర్కి. లైక్ ఆఫ్లైన్ ఇంటర్వ్యూ కానీ విర్చువల్ ఇంటర్వ్యూలో కూడా చాలా ఉంటుంది. వీసీఎస్ కూడా చాలా జరుగుతుంది. మనం చెప్పలేం 1 వేకెంట్ ఉంటే 1 వేకెంట్. ఎస్పీఎస్కి కూడా చాలానే జరుగుతుంది. నాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఏంటంటే ఈ రోల్ గురించి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1 రోల్కే జరుగుతుందా అనేది నాకు తెలీదు. బట్ కానీ డిజిటల్ అసోసియేట్ కూడా అలానే జరుగుతుంది. వేకెంట్ అయిన ప్లేస్ని జస్ట్ రీఫిల్ చేసుకోవడానికి వాళ్ళు ఇంటర్వ్యూ జరిగి 1 or 2 ఉన్న వేకెంట్ని ఫిల్ అయితే చేసుకుంటారు అంతే. బట్ కానీ మనకి ఆపర్చునిటీ రాదు అనుకోవడానికి అయితే అసలు లేదు. ఎందుకంటే 1 of our subscriber is selected for digital associate and మేబీ తన ఆన్బోర్డింగ్ ప్రాసెస్లో ఉంది అట్ ప్రజెంట్ ఐ గెస్. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ హర్. ఇలా మనం హోప్స్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. లైక్ ఇదే రావాలని కాకుండా మనం మల్టిపుల్గా ట్రై చేస్తే ఏదో ఒకటి వస్తుందని చెప్తుంటా కదా. సో తను అలా ట్రై చేస్తూనే ఉన్నిందంట. ఛానల్లో చూసి వీడియోస్ అప్లోడ్ అన్నీ పెట్టి నేను వీడియోస్ ఏమైనా పోస్ట్ చేసినప్పుడు తను ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉండేదంట. అండ్ మళ్ళీ నాకు ఇంటర్వ్యూ టైంలో కూడా తను నన్ను కాంటాక్ట్ అయింది, లైక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏం అడుగుతారని. సో నేను ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను అండ్ నన్ను సక్సెస్ఫుల్గా సెలెక్ట్ అయిపోయింది కూడా. ఇప్పుడు ఆన్బోర్డింగ్లో ఉంది. సో అలా మనం ట్రై చేస్తూ ఉండాలి బట్ తనకి చెన్నై లొకేషన్ వచ్చిందంట. తను ఓకే చెన్నైకి కూడా వెళ్ళడానికే తను ఓకే అనేసింది. సో అందుకే ప్రజెంట్ ఆన్బోర్డింగ్లో ఉంది తను. సో డిజిటల్ అసోసియేట్ ఎక్కువ చెన్నై లొకేషన్కి జరుగుతుంటుంది అనమాట. చాలా తక్కువ హైదరాబాద్ లొకేషన్స్కి. తను అడిగిందంట రీలొకేషన్, బట్ వాళ్ళు ఒప్పుకోలేదు, లైక్ రెస్పాన్స్ ఏమి అవ్వలేదంట. సో తను ఓకే నో ప్రాబ్లం విల్ ప్రొసీడ్ విత్ చెన్నై లొకేషన్ అన్నట్టు ఓకే చేసింది. సో ఇలా మీరు కూడా మల్టిపుల్ రోల్స్కి ట్రై చేస్తూ ఉంటే మీకు కూడా ఖచ్చితంగా ఏదో ఒకటి వస్తుంది. ప్లీజ్ డోంట్ లూజ్ యువర్ హోప్ అండ్ డోంట్ వెయిట్ ఫర్ ఓన్లీ సింగిల్ రోల్కి. ఎలా అంటే మనకి ఈ రోల్ ట్రై చేసినాం కదా, ఇప్పుడు ఇంటర్వ్యూ షెడ్యూల్ అవుతుందని మనం వెయిట్ చేస్తూ ఉంటే ఒక్కొక్కసారి అవ్వదన్నమాట, డిలే అవుతుంది. సో మనం వేరే ఆపర్చునిటీ రావచ్చు కదా దీనికన్నా ముందు, దీనికన్నా లేట్గా అప్లై చేసినా కూడా మేబీ ఈ ప్రాసెస్ ఫాస్ట్ అవ్వచ్చు కదా డిఫరెంట్ రోల్స్వి. సో ట్రై ఫర్ మల్టిపుల్ రోల్స్. సో ఇది ప్రజెంట్ అమెజాన్లో వేకెన్సీ ఉన్నవి అండ్ మీరు అడిగిన డౌట్స్ అన్నీ కూడా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను టుమారో వీడియోలో అన్నీ క్లియర్ చేసేస్తాను. అండ్ ఈమెయిల్ ద్వారా కూడా కాంటాక్ట్ అవుతున్నారు అండ్ నేను కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు ఈమెయిల్కి కూడా రెస్పాండ్ అయితే అవుతున్నాను. అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ నా కొత్త ఛానల్ కూడా డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.